హలో అండి, వెల్కమ్ టు సిఎస్ఎఫ్ జ్యువెలరీ. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్యాబ్రిక్ గ్లూ అనేది మనం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మీద స్టోన్ వర్క్ చేయడానికి యూస్ చేస్తాము. అండ్ థ్రెడ్ అంటించడానికి వాటికంతా కూడా ఈ గమ్ అనేది యూస్ చేస్తూ ఉంటాం కదా. ఇది వచ్చేసి ఒక్కోసారి కొంచెం గడ్డగట్టడం కానీ, లోపల నుండి బయటికి రావడానికి ఫ్రీగా రాకపోవటం కానీ, మనం ప్రెస్ చేసి బాటిల్ని మన చేతుల నొప్పులు వస్తాయి కానీ అది మన మాట వినదు. అట్లాంటి టైంలో గమ్ని లూజ్ చేసుకోవాలి అంటే ఫ్రీగా గమ్ము బయటికి బాటిల్ నుండి బయటకు వచ్చేటట్లు ఎలా చేయాలి అనేది చిన్న టిప్ అనేది చెప్తానండి ఈ వీడియోలో మీకు. మీరు మామూలు వాటర్ని తీసుకొని కొంచెం హీట్ చేసేసి మీడియంగా ఉండాలి హీట్ అనేది. గోరువెచ్చగా కాదు, అలాగని హై హీట్లో కూడా ఉండకూడదు, మరిగిపోయినట్లు ఉండకూడదు. మీడియంగా ఉండే హాట్ వాటర్ని తీసుకొని ఈ మూత పెట్టేసి, గమ్ బాటిల్ మూత అయితే పెట్టండి, అది మర్చిపోవద్దు. మూత పెట్టేసి ఆ వాటర్లో వదిలేసేయండి కొంచెం సేపు. అప్పుడు ఫ్రీ అయిపోతుంది గమ్ అనేది. తర్వాత B7000 గమ్ వచ్చేసి ఇది టైట్ అనటం కంటే అంటే టైట్ అనేది ఉండదు, వచ్చేస్తుంది కదా గమ్ అనేది. ఇది మాత్రం జాగ్రత్తగా యూస్ చేసుకోవాలండి, ఎందుకంటే ఫాస్ట్గానే గడ్డ కట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి వెంటనే యూజ్ చేసిన వెంటనే మూత పెట్టేసుకోవటం తప్పితే నాకు దీని గురించి ఎక్కువ ఐడియా లేదు. నేను రీసెంట్గానే స్టార్ట్ చేశాను B7000 అనేది యూజ్ చేయటం. ఫ్యూచర్లో కనుక ఇది కూడా ఏమన్నా టిప్ తెలిస్తే నేను ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను. బట్ ఇప్పుడైతే నేను ఎట్లా యూజ్ చేస్తున్నానంటే వెంటనే స్టోన్ మీద అక్కడ గమ్ము పూసేయగానే వెంటనే మూత అనేది పెట్టేస్తున్నాను. బట్ ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ మాత్రం నేను టైట్ అయినప్పుడల్లా అవి హాట్ వాటర్లో పెట్టేస్తానండి. మొన్నటిదాకా సమ్మర్ కాబట్టి సమ్మర్ ఎండలో పెట్టేసేదాన్ని, చాలా ఫ్రీగా వచ్చేసింది. సో మీకు ఈ టిప్పు కనుక యూజ్ అయితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.